గొంతు విప్పు పిడికిలతో పోదాం పదక్కో మనం పోదాం పదన్నా. గొంతు విప్పు పిడికిలతో పోదాం పదక్కో మనం పోదాం పదన్నా. అరే గొంతు విప్పు పిడికిలతో పోదాం పదక్కో మనం పోదాం పదన్నా. గొంతు విప్పు పిడికిలతో పోదాం పదక్కో మనం పోదాం పదన్నా. మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ఏడవున్నాదో మనం చూద్దాం పదక్క. మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ఏడవున్నాదో మనం చూద్దాం పదక్క. మూసీ నీళ్ళ శుభ్రత మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క. మూసీ నీళ్ళ శుభ్రత మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క. మూసీ చెట్ల రక్షణ మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క. మూసీ చెట్ల రక్షణ మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క. మూసీ మట్టి రక్షణ మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క. మూసీ మట్టి రక్షణ మరి ఎట్లా జరుగునో మనం చూద్దాం పదక్క. పేద ప్రజల బతుకులు మరి ఎట్లా మారేనో మనం చూద్దాం పదక్క. పేద ప్రజల బతుకులు మరి ఎట్లా మారేనో మనం చూద్దాం పదక్క. పేద ప్రజల బతుకులు మరి ఎట్లా మారేనో మనం చూద్దాం పదక్క. పేద ప్రజల బతుకులు మరి ఎట్లా మారేనో మనం చూద్దాం పదక్క. లెక్కలే చెప్పకుండా లెక్కలే చెప్పకుండా లెక్కలే చెప్పకుండా లెక్కలే చెప్పకుండా లెక్కలే చెప్పకుండా లెక్కలే చెప్పకుండా కాగితము పెట్టకుండా కాగితము పెట్టకుండా కాగితము పెట్టకుండా కాగితము పెట్టకుండా ప్రజలతోని చర్చించక ప్రజలతోని చర్చించక ప్రజలతో చర్చించకుండా ప్రజలతో చర్చించకుండా ప్రజలతో చర్చించకుండా ప్రజలతో చర్చించకుండా ఎట్లా చేస్తారో మనం చూద్దాం పదక్క. మూసీ ప్రాజెక్టు డిపిఆర్ ఏడవున్నాదో మనం చూద్దాం పదక్క. చూద్దాం పదక్క. సో అది ఈ పాటతో మేము చెప్పాలనుకుంటున్న అన్ని విషయాలు కవర్ అయిపోయినాయి. మరీ ముఖ్యంగా ఈరోజు మేమందరము సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున రావడానికి మేజర్ కారణం ఏంటంటే, సేవ్ మూసీ మూవ్మెంట్ 2024లో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే, బిలాల్ భాయ్ గత 30 సంవత్సరాల నుంచి, బిలాల్ భాయ్తో పాటు చాలామంది యాక్టివిస్టులు 30 సంవత్సరాల నుంచి మూసీ నది మీద ఏదైతే డెమాలిషన్ జరుగుతున్నాయో, మూసీ నది పేరు చెప్పుకొని ఏవైతే మోసాలు ప్రభుత్వాలు చేస్తున్నాయో దానికి సంబంధించి 30 సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. సో 2024లో ప్రభుత్వము ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ప్రభుత్వము అసలు ప్రజలతోని చర్చించకుండా, ప్రజలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దగ్గర 300 మంది ప్రజల ఇల్లులను కూల్చేసింది చాదర్ఘాట ఆ ప్రాంతంలో. అప్పుడు మేము దామగుండం గురించి ఉద్యమం చేపట్టుతున్నప్పుడు ప్రభుత్వము మేము మూసీల సుందరీకరణ చేస్తున్నాము, మూసీల పర్యావరణాన్ని రక్షిస్తున్నాము అని అన్నప్పుడు మేము అసలు వాస్తవాలు ఏమున్నాయో చూద్దాం పదా అని చెప్పి ఒక యాత్ర చేసినాం. అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు, నల్గొండ వరకు మేము ఒక యాత్ర చేసినాం. 5 రోజులు తిరిగినాం. తిరిగి అసలు మూసీ నది పరిస్థితి ఏందో పరిశీలించి దాని తర్వాత యువత అందరినీ ఏకం చేసుకొని, ఇప్పుడు దగ్గర మా దగ్గర 371 మంది యువత ఉన్నారు, వాలంటీర్స్. సేవ్ మూసీ మూవ్మెంట్లో దేర్ ఆర్ అరౌండ్ 371 వాలంటీర్స్ అక్రాస్ తెలంగాణ. కొంతమంది బెంగళూరు నుంచి ఉన్నారు, కొంతమంది ఢిల్లీ నుంచి ఉన్నారు. అండ్ ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఉత్తగా ఎవరో అన్ఎంప్లాయిడ్ యూత్ అనే జడ్జిమెంట్లో లేదు. మా వాలంటీర్స్లో నల్సర్ స్టూడెంట్స్ ఉన్నారు, మా వాలంటీర్స్లో జియాలజిస్టులు ఉన్నారు, అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బయట దేశాల్లో వెళ్ళి చదువుకొని వచ్చిన అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో చదువుకున్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది ఒక డైవర్స్ రిచ్ ఇంటలెక్చువల్ స్పేస్. అంటే ఎవరైతే యూత్ లెడ్ ఇంటలెక్చువల్స్ ఉన్నారో తెలంగాణలో మ్యాక్సిమం మంది పర్యావరణానికి సంబంధించి నాలెడ్జ్ ఎవరికి అవుతుందో, పాలసీకి సంబంధించి ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, మేమందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అసలు మూసీ నదికి కావాల్సిన ప్లాన్ ఏంటి, మూసీ నది మీద జరగాల్సిన అంశాలు ఏందనేది ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి ట్రై చేస్తున్నాం. సో ఇదే అంశానికి సంబంధించి చాలా రకాల యాక్షన్స్ని మేము తీసుకున్నాము. గతంలో మూసీ మ్యూజియం అని చెప్పేసి 2025 సెప్టెంబర్ ఆ టైంలో మేము ఒక మ్యూజియంని కట్టినాం. మూసీ నది మీద ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్ని మోసాలు చేసినాయి, ఏ సంవత్సరంలో చేసినాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాయి, ఏ ముఖ్యమంత్రి ఉండే ఆ టైంలో, ఏ పార్టీ గవర్నమెంట్లో ఉండే, అసలు వాళ్ళు చేస్తామన్నది ఏంది, జరిగింది ఏంది, ఇవన్నీ కలుపుకొని ఇక్కడనే లక్డికపూల్లో ఒక మ్యూజియం కట్టినాం. దాంట్లో భారీ సంఖ్యలో యువత, ఇంకా మీరందరు జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలా భారీ సంఖ్యలో దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అదొక్కటే కాకుండా మేము గాలి మాటలు మాట్లాడట్లేము. సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున మేము గత 2024 నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా క్లీనప్ డ్రైవ్లు చేస్తున్నాం. అక్కడ మూసీ నది ప్రాంతంలో ఉన్న చెత్తను ఎత్తుతూ మా రెసిస్టెన్స్ని, మా వ్యతిరేకతని ప్రభుత్వం మీద చూపిస్తున్నాము.
మా వ్యతిరేకత కేవలము ఏంటి ఒక చెత్త ఎత్తడము లేకపోతే ఒక పాట పాడడము అక్కడనే ఆగలేదు. మీరు ఇక్కడ చూస్తుర్రు ఇవన్నీ పత్రాలు ఎట్లా కలెక్ట్ చేసినాము, ఇవన్నీ కాగితాలు ఎట్లా కలెక్ట్ చేసినాము. సేవ్ మూసీ మూవ్మెంట్ ఈజ్ అ మూవ్మెంట్ విచ్ హోల్డ్స్ సో మెనీ యంగ్ ఇంటెలెక్చువల్స్. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే యువతకి ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఉందో, పాలసీ మేకింగ్కి సంబంధించి ఐడియా ఉందో, ఎన్వైర్మెంటల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో యూత్లో, వాళ్ళల్లో భారీ సంఖ్యలో ఎక్కువ మంది మా సేవ్ మూసీ మూవ్మెంట్తో అసోసియేట్ అయి ఉన్నారు. సో మాకు ఈ మూసీ రివర్ మీద రివర్ ఫ్రంట్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మేజర్గా దృష్టి పెడుతున్న అంశాలు ఏంటంటే రీసెర్చ్. అసలు వాస్తవంగా ప్రభుత్వము ఒక మాట చెప్తుంది మూసీ నది మీద పునర్జీవనము అని, మూసీ నది మీద రివర్ ఫ్రంట్ అని. మరి వాస్తవానికి మూసీ నదికి కావాల్సింది ఏంటి అని గ్లోబల్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని రివర్ ఫ్రంట్లు జరిగినాయి, మన భారతదేశంలో ఎన్ని రివర్ ఫ్రంట్లు జరిగినాయి, ఆ రివర్ ఫ్రంట్ల వల్ల వచ్చిన లాభాలు ఏంది, వచ్చిన నష్టాలు ఏంది, ఏదన్నా ఆర్థిక లాభాలు జరిగినాయా, ఇవన్నిటిని పరిశీలించినాం. సో దాంట్లో భాగంగానే మేము ఇప్పుడు ఒక ఎండ్ స్టేజ్కి వచ్చినాం. మా రీసెర్చ్ ఒక ఎండ్ స్టేజ్కి వచ్చింది. ఈ ఎండ్ స్టేజ్కి వచ్చేటప్పుడు మేము యాక్చువల్ ఒక రిపోర్ట్ విడుదల చేయాలి. మూసీ నదికి సంబంధించి మా స్టాండ్ ఏందని ఒక రిపోర్ట్ విడుదల చేయాలి. 2024 నుంచి ఇప్పటి వరకు అదే పని మీద ఉన్నాం. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఈ ప్రెస్ రిలీజ్ ఎందుకు విడుదల చేసినామంటే ఆ రిపోర్ట్ కంటే ముందు, ఎందుకంటే మీరందరూ మొన్న చూసిర్రు ముఖ్యమంత్రి గారు ఆ వేటు న్యూస్ సమ్మిట్లో చాలా బ్యూటిఫుల్ కమెంట్స్ చేసిండు. చాలా బ్యూటిఫుల్ అన్డెమోక్రటిక్ అండ్ కంప్లీట్లీ అథారిటేరియన్ కమెంట్స్ చేసిండు. బహుశా ఆయనకి ఈ పదాలకు అర్థం కూడా తెలియదు, నాకు తెలియదు. అథారిటేరియన్ అంటే రాజరికం, ఏదైతే రాజులు దొరలు ఉంటారో వాళ్ళది ఏదైతే స్వభావం ఉంటుందో ఆ స్వభావంతో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడింది. ఆ డైలాగులు విన్న దాని తర్వాత యాజ్ కాన్స్టిట్యూషనల్ అప్హోల్డర్స్, యాజ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ బిలీవర్స్, యాజ్ ద పీపుల్ హూ ఫాలో ద లా ఆఫ్ దిస్ కంట్రీ, హూ ఫాలో ద లా ఆఫ్ దిస్ ల్యాండ్, మేము డెఫినెట్గా మనం ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఒక ఇంపార్టెంట్ రెస్పాన్స్ని ఇవ్వాలనే ఇంటెన్షన్ తోటి ఈరోజు మేము ఇక్కడికి గ్యాదర్ అయ్యి ఏదో ఏంటి జస్ట్ కమెంట్స్ చేయడమే కాదు, వాస్తవానికి ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తిండ్రు. ఏంటిది మూసీ నది మీద ఉన్న వాళ్ళందరూ ఎంక్రోచర్స్, వాళ్ళు మూసీ నదిని డిస్ట్రాయ్ చేస్తామంటే మేము ఎట్లా ఊకుంటాం, మేము ఇల్లులు కూలగొడతాం వాళ్ళది అని కమెంట్ చేసిండు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎంత జల్ది అయితే అంత జల్ది వెళ్ళిపోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. చరిత్రలో అంట మస్తు వార్లు జరుగుతాయంట. ఆ వార్లలో ఏం జరుగుతుంది అంటే బేసికలీ ఎప్పుడైనా యుద్ధం చేసేటప్పుడు బాంబు వేసినప్పుడు కింద సోల్జర్ ఉన్నాడా లేకపోతే సామాన్య ప్రజలు ఉన్నారా చూసుకోరంట. యుద్ధం జరిగేటప్పుడు ఈయన ఏ యుద్ధం చదివిండో తెలియదు, కానీ మేము హిస్టరీ చదువుకున్నాము. ఏ యుద్ధంలో అట్లాంటి నీతి ఉండదు. ఈయన పాపం తప్పు సబ్జెక్ట్ చదివిండు, తప్పు సిలబస్ చదివిండు. ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తారు యుక్రెయిన్లో వేరే చోట్లలో వార్ జరిగినప్పుడు సివిలియన్స్ని డ్యామేజ్ చేయొద్దని కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు. ఇరాన్ మీద వార్ జరిగినా కానీ, సౌదీ అరేబియా వార్ జరిగినా కానీ ముందే చెప్తారు, అరే మేము ఇక్కడ బాంబు వేస్తున్నాం ఎవాక్యువేట్ చేయండి అని. ఇట్లుంటాయి. ఈయన ఏ పుస్తకాలు చదువుతున్నా ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలుసో తెలియదో, కానీ వార్కి ఒక సిద్ధాంతం ఉంటుంది, వార్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్ని పేద ప్రజల ఇల్లుల మీద పెట్టడం కంప్లీట్లీ అథారిటేరియన్, కంప్లీట్లీ అన్లాఫుల్. ఇదే మాటని మీ ముందు పెడుతూ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఏంటంటే మూసీ నదిలో రివర్ ఫ్రంట్ కట్టడం చాలా అవసరమైన విషయము. మూసీ నదిలో రివర్ ఫ్రంట్ కడితే మన దేశ భవిష్యత్తు మారిపోతుంది, మన రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది, మన రాష్ట్రం రైజ్ అవుతుందని మన ప్రభుత్వం కొన్ని డైలాగులు కొడుతుంది. కాబట్టి అసలు ఈ మూసీ నదికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక సపరేట్ గవర్నమెంట్ లెడ్ కార్పొరేషన్, అది ప్రభుత్వమే నిర్మించిన ఒక స్పెషల్ వెహికల్. అది వాళ్ళు తయారు చేసిన ఒక పీపీటీలో ఉన్న అంశాలనే మేము అనలైజ్ చేసి ఒక పేపర్ని తయారు చేస్తాం. ఇది మీ అందరికీ, జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ మేము ఇది షేర్ చేస్తాం. దీంట్లో మీకు ఇది ఏదైతే కనిపిస్తుందో దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు డూ. అంటే ప్రభుత్వము మేము ఇన్ని రోజుల నుంచి మీకు ఒక పేపర్ చూపించాలి. యాక్చువల్లీ మీకు ఈ బండిల్ కనిపిస్తుందా, మీకు ఈ పేపర్ కనిపిస్తున్నాయా, ఇవన్నీ మూసీ నదికి సంబంధించి, మూసీ నది మీద జరిగే రివర్ ఫ్రంట్కి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సబ్మిట్ చేసిన ఆర్టీఐలు. అంటే ప్రజలు అడిగిన ప్రశ్నలు, మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు రివర్ ఫ్రంట్ చేస్తారు సరే చేసుకోండి, కానీ మాకు కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పండి అని ఒక ఆర్టీఐ యాక్ట్ కింద వీళ్ళు కొన్ని ప్రశ్నలను అడిగారు. మేము వాటిని అన్నింటినీ కొలేట్ చేసి ఒక డాక్యుమెంట్ని తయారు చేసినాం. చూడుర్రి ఎన్ని ఆర్టీఐలు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఒక ఆర్టీఐ ఫైల్ చేసినప్పుడు 30 to 45 days మధ్యలో ప్రభుత్వం రెస్పాన్స్ ఇవ్వాలి. ఏదైతే కన్సర్న్డ్ అథారిటీ ఉందో దానికి సంబంధించిన రెస్పాన్స్ని ఇవ్వాలి. ఇప్పటికీ ఇన్ని ఆర్టీఐలు ఫైల్ చేసి
దగ్గర దగ్గర 50 రోజులు అవుతుంది, కానీ ఒక్క ఆర్టీఐకి కూడా రిప్లై ఇవ్వలేదు. ఎంఆర్డీసీఎల్ మరియు మన తెలంగాణ ప్రభుత్వము ప్రజాపాలన ఇవన్నీ మాట్లాడుతుంది కదా, మరి అటువంటప్పుడు ప్రజలేసే ప్రశ్నకి ప్రజలు చట్టానికి లోబడి చట్టం లోపలున్న ఆర్టీఐ యాక్ట్ని యూటిలైజ్ చేసుకొని డబ్బులు కట్టి 10 రూపాయలు డబ్బులు కట్టి, ఇన్ని ఆర్టీఐలు అంటే ఎంత డబ్బులు కట్టుంటారు వాళ్ళు? 3000 దాకా కట్టుంటారు వాళ్ళు. ఇన్ని ఆర్టీఐలకి డబ్బులు కట్టి ప్రభుత్వానికి ప్రశ్నలు అడిగినప్పుడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగినప్పుడు సమాచార హక్కుకి సంబంధించి ఎందుకు ఈ ఆర్టీఐలకి ప్రశ్నలకి జవాబు ఇవ్వలేదు ఎంఆర్డీసీఎల్? భయపడుతుందా? ఎంఆర్డీసీఎల్ ఏమైనా సీక్రెట్ స్కామ్ చేస్తుందా ఆఫీస్ లోపల? మరి సమాచారం బయట పెట్టాలి కదా. వీళ్ళు అడిగిన అంశాలు ఏంది? ఇప్పుడు ఒక సిటిజన్ అడిగిండు, ఆయన అడిగిన ప్రశ్నలు ఎందుకు కూడా చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఎంఆర్డీసీఎల్ ఈజ్ యాక్టింగ్ లైక్ అ స్కామ్ ఆఫీస్ లెక్క పనిచేస్తుంది. ఇక్కడ ఈ సిటిజన్ ఏం అడిగిండు? ఎగ్జిస్టింగ్ సీవేజ్ సిస్టమ్ కండిషన్స్ ఏందో మాకు రిపోర్ట్ ఇవ్వరు అంటే, ఇప్పుడు మురికి నీళ్ళకి సంబంధించి మూసీ నది మీద మీరు ఏమైతే యాక్షన్స్ తీసుకున్నారో వాటికి సంబంధించి రిపోర్ట్ అందజేయండి అని అన్నాడు. 2 పాయింట్లు ఏముంది? సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఇప్పటి వరకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన రిపోర్ట్లు ఇవ్వమన్నాడు. ఎంట్రీ పాయింట్స్ ఆఫ్ సీవేజ్ ఇంటూ మూసీ రివర్, ఏడేడికెళ్ళి సీవేజ్ నీళ్లు అంటే మురికి నీళ్ళు ఏడేడికెళ్ళి మూసీ నదిలో కలుస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమన్నాడు. సో అంటే బేసిక్ క్వశ్చన్స్ అడగడం. ఏదైతే ఎంఆర్డీసీఎల్ ఇప్పుడు అధికారంలో ఉండి ఏవైతే యాక్షన్స్ తీసుకుంటుందో దానికి సంబంధించిన సమాచారం అడగడం కూడా తప్పైపోయింది. కనీసం ఇట్లాంటి డాక్యుమెంట్లను రిఫర్ చేయరు. ఆల్టర్నేటివ్ మోడల్స్ 100 ఉన్నాయి. రివర్ ఫ్రంట్లో కాంక్రీట్ కట్టడమే కాకుండా మిగతా మెథడ్స్తో కూడా రివర్ ఫ్రంట్ చేయొచ్చు. మరి ఎందుకు ఆ మోడల్స్తో ముందుకు పోవట్లేరు? ఇవే అంశాలను మేము మళ్ళీ లేవనెత్తడానికి ట్రై చేస్తున్నాం. ఇదొక్కటే కాకుండా మూసీ నదికి సంబంధించి ఇదొక పెద్ద ఫ్రాడులెంట్ ప్రాజెక్టు. ప్రభుత్వం ఇంటెన్షన్ ఏందో అయితే మనకి మీడియాలో చెప్తున్నారు వాళ్ళు, మేము మూసీ నదిని సాఫ్ చేస్తాము, మూసీ నదిలో నీళ్ళని క్లీన్ చేస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ మేము వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పేపర్స్ని చదివితే మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఇదొక ఫాల్స్ మోడల్. అంటే తెలంగాణ ప్రజల డబ్బులు వృధా అయితే తప్ప ఈ ప్రాజెక్ట్ జరిగితే మనకు ఎటువంటి లాభం జరగదు. వాళ్ళ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మూసీ నది నీళ్ళని సాఫ్ చేయాలనేది ఇది కరెక్టే. కానీ ఈ రివర్ ఫ్రంట్ మోడల్తో పోతే మన పేద ప్రజల డబ్బులన్నీ ఒక డబ్బున్నోడు జేబులోకి పోతాయి తప్ప నిజంగానే మూసీ నది నీళ్ళ సాఫ్కి పోవు, లేకపోతే నిజంగానే మూసీ నది పర్యావరణాన్ని రక్షించుకునే అంశాలకి పోవు. కాబట్టి ఇదే అంశాలకు సంబంధించి సయ్యద్ బిలాల్ భాయ్ అని హ్యూమన్ రైట్స్ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆయనే గత 30 సంవత్సరాల నుంచి మూసీ నది మీద రకరకాల ప్రాజెక్టులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చి నందనవనం ప్రాజెక్ట్ అన్నాడు, దాని తర్వాత సేవ్ మూసీ ప్రోగ్రామ్ అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నాడు, కేసీఆర్ వచ్చి ఎంఆర్డీసీఎల్ పెట్టిండు. ఇట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ జరిగినాయి. 30 సంవత్సరాల నుంచి మూసీ నది మీద ఈ ఫాల్స్ సొల్యూషన్స్ని రిజెక్ట్ చేస్తూ అదే గ్రౌండ్ని హోల్డ్ చేస్తున్న బిలాల్ భాయ్ని కూడా మాట్లాడతారు. ఇప్పుడు అసలు అక్కడున్న పరిస్థితులు ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, ఏమనుకుంటున్నారని. 30 సంవత్సరం నుంచి మూసీ మీద ఏదైతే ఫాల్స్గా ఒక పెద్దగా కరప్షన్ రాజకీయ పార్టీ వాళ్ళు అధికారులు చేస్తారు. అంటే గతంలో 97లో నారా చంద్రబాబు నాయుడు ఒక నందనవనం అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి పెట్టారు. ఎంత పెద్ద మూసీకి ఒక కాల్వాల కన్వర్ట్ చేసి మూసీ నీళ్ళు మొత్తం కాల్వతోని పాస్ చేద్దామని అనుకోరు, అది కాలేదు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి మూసీ సుందరీకరణ అనే పేరు పెట్టి దానిలో మొత్తం 2 రబ్బర్ డ్యామ్స్ కట్టారు, 390 crores రూపీస్, అది కూడా మొత్తం స్కామ్ జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ అని మొత్తం మూసీ బర్బాద్ చేసారు. మూసీ బర్బాద్ చేసేది ప్రభుత్వం అధికారులే. మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మూసీకి ఖరాబ్ చేయలేదు, మూసీలో పొల్యూషన్ ఇవ్వలేదు, మూసీకి ఏం చేయలేదు. మూసీకి ఇంకా సుందరంగా పెట్టుకోవాలని మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఏనా ప్రభుత్వం మారగానే మూసీ మీద కళ్ళు ఎందుకు పడుతుంది? మూసీ ప్రభుత్వంకి అధికారులకి ఒక ఏటీఎంగా దొరికింది. ఏనా ప్రభుత్వం అధికారులు రాగానే ఒక ఏటీఎంగా మూసీకి వాడుకొని కోట్లు రూపాయలు మొత్తం స్కామ్ జరుగుతుంది. ఈ స్కామ్కి మేము రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వంకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మూసీ మీద ఏదైతే స్కామ్ జరిగింది ఆ స్కామ్కి మీరు బయట తీయాలి. దీని మీద ఒక సిట్టింగ్ జడ్జ్తోని ఎంక్వైరీ చేసి ఎన్ని కోట్ల రూపాయలు మూసీలో చేసిరు, ఒక్క సెంట్ కూడా మూసీ సుందరగరం కాలేదు 30 సంవత్సరంలో. ఇంకా మూసీ మొత్తం బర్బాద్ అయింది. ఈ బర్బాద్ చేసిన వాళ్ళు అంటే ప్రభుత్వం అధికారులే. ప్రతి ఒక్క పేరుతో
మూసీకి ఖరాబ్ చేసి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మోసం చేసి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఒక ఇబ్బందిగా పెట్టి వాళ్ళు ప్రతి ఒక్క భయం పెట్టి ప్రతి ఒక్క టైంలోనే ఇది చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా దీనికి మూసీ సుందరీకరణ అందరికి కావాలని అనుకుంటున్నారు. అంటే మూసీ సుందరీకరణ ఎట్లా అవుతుంది అంటే కంపెనీస్ వాటర్స్ వేస్టేజ్ అయితే మూసీలా కలుస్తుంది, అది దానికి బంద్ చేయండి. మూసీలా సివరేజ్ అయితే వాటర్ వస్తుంది, అది బంద్ చేయండి. దాని తర్వాత మీ మూసీ చుట్టుపక్కగా ఉన్న ప్రజలకి అక్కడనే పెట్టి మీరు మూసీ సుందరీకరణ చేయండి. అక్కడ మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా మీతో పాటు ఉండి మూసీకి సుందరీకరణ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మొన్ననే ఒక చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే ఈ మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మీరు వెళ్ళలేకుంటే మీ సామాను కూడా తీసుకోపోవడానికి వీలుండవు అని అంటారు. అరే నువ్వు ఎవర్రా బాబు, నువ్వు నిన్న మొన్ననే వచ్చినావు, నువ్వు ఇక్కడి నుంచి ఇప్పుడు మీ పని అయిపోయింది. మూసీ చుట్టుపక్కల జనాల దగ్గర వచ్చి మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇంటి మీద వస్తే ఈ ప్రజలే మీ ఊరికి పంపిస్తారు అని మీరు ఆలోచించుకోవాలి. అది మీ వస్తా చేయలే పని మీరు ఏం చేస్తావు?